ఈరోజు ఏం జరుగుతూ ఉంది? రేవంత్ రెడ్డి గారు ఇవాళ హైదరాబాద్లో మీటింగ్ పెట్టిండు. రైతుల ఆశీర్వాద సభ, రైతుల ఆశీర్వాద సభనట. నా దృష్టిలో రేవంత్ రెడ్డి గారు రైతుల ఆశీర్వాద సభ కాదు నువ్వు పెట్టుకోవాల్సింది, రైతు వంచన సభ అని పెట్టుకో. రైతుల్ని అడుగడుగున వంచినవు, రైతుల్ని అడుగడుగున మోసం చేసిండు కదా రేవంత్ రెడ్డి. మొన్న యాసంగి రైతు బంధు పడ్డదా? మా దగ్గరికే సిద్దిపేటకు వచ్చిండు. మా దగ్గరకు వచ్చి ఏం చెప్పిండు? ఇగో ఇవాళ ఎకరానికి రైతు బంధు వేస్తున్నా, 45 రోజుల్లో మొత్తం 9,000 కోట్ల రూపాయల రైతు బంధు వేస్తా అన్నాడు. పడ్డాయా మరి? 45 100 రోజులకు వచ్చింది. 100 రోజులకు వచ్చింది. ఆ రైతు బంధు వేయలే గాని మళ్ళీ ఇప్పుడు వానకాలం రైతు బంధు ఇవాళ ఒక 2 ఎకరాలకు వేస్తారట. యాసంగి 2 ఎకరాలు వేసిండు, మిగతాది ఎగ్గొట్టిండు. మళ్ళీ ఇప్పుడు వానకాలం 2 ఎకరాలు వేస్తా అని ఇవాళ రైతు ఆశీర్వాద సభ అని పెట్టిండు. అసలు రైతులకు ఇచ్చిన ఒక్క హామీ అన్న అమలైందా? ఏం చెప్పినావు నువ్వు? రైతులకు రుణమాఫీ చేస్తా అన్నావు. రుణమాఫీ అయినా అదే? ఇలా కానోళ్ళు ఎంతమందో చేయలు అవట్టు చూస్తా. దాదాపు 8 మందికి గాలే. ఇవాళ 2 లక్షల లోపోళ్ళకి గాలే, 2 లక్షల పైన వాళ్ళకి కూడా రుణమాఫీ కాలే. నీకు 50,000 ఉన్న రుణమాఫీ కాలే. 1,50,000. ఏం పేరు? చెన్నకేశవ్. ఏ ఊరే? సో చెన్నకేశవ్కు 1,50,000 ఉన్న రుణమాఫీ కాలే. అట్లా ఏ ఊరికి పోయినా ఉన్నాయి. ఇవాళ రుణమాఫీ 2 లక్షల లోపాలకు గాలే, 2 లక్షల పైనోళ్ళకి గాలే. రేవంత్ రెడ్డిని నల్లగొండకు పోయిండు. నల్లగొండకు పోయి నిన్న మాట్లాడుతుండు. ఒట్టేసి చెప్తున్నా, వచ్చే ఎన్నికల్లోపు మూసి పూర్తి చేస్తా అంటుండు. ఒట్టేసి చెప్తున్నా మూసి పూర్తి చేస్తా అంటాడు. అసలు ఆ ఒట్టు అనే దానికి ఇట్ట ప్రాణం ఉంటే రేవంత్ రెడ్డి పెట్టే ఒట్లకు అది ఉరిపెట్టుకొని చచ్చిపోతుండే. ఏం ఒట్లు పెట్టుడు? అప్పుడు పార్లమెంట్ ఎన్నికల ముందు ఏమన్నాడు? కనబడ్డ దేవుని మీదల్లో ఒట్టు పెట్టిండు. పెట్టలే? మన పాలమూరు కురుమూర్తి మీద కూడా పెట్టిండు. 15 ఆగస్టు కల్లా రైతు రుణమాఫీ చేసి తీరుతా అన్నాడు. భూమి బద్దలైనా, ఇటున్న సూర్యుడు అటు పొడిచినా, తుఫాన్లు వచ్చినా, భూకంపం వచ్చినా 15 ఆగస్టు కల్లా రుణమాఫీ చేస్తా అన్నాడు. అయినా అదే మరి? చాలాసార్లు అసెంబ్లీలో అడిగినాం, అయ్యా రేవంత్ రెడ్డి రుణమాఫీ అయిందంటున్నావు కదా, నీ ఊరికే పోదాం, నీ ఊర్లోనే కసీర్కాడ రుణమాఫీ అయిందా లేదా అడుగుదాం. 100% అయిందంటే మేము రాజీనామా చేస్తాం, నువ్వు తయారా రేవంత్ రెడ్డి అని అడిగినాం. సప్పుడు లేదు. ఇవాళ పొద్దునే తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతుండు, ఏ రుణమాఫీ మొత్తం అయిపోయింది, మొత్తం అయిపోయింది. మరి మా జడ్చర్లలో మా తమ్ముళ్ళని అడిగితే సగం మంది మాకు ఇంకా రుణమాఫీ కాలేదంటుండు. రేవంత్ రెడ్డి ఎంత జూటే బాజ్ బట్టే బాజ్ అంటే దేవుడి మీద ఒట్టు పెట్టి పాలమూరు బిడ్డల గౌరవాన్ని తీసేసింది. పాలమూరు బిడ్డలంటే ఎంత మంచోళ్ళు, స్వచ్ఛమైన పాల లాంటి వాళ్ళు, మాట అంటే మాట మీద నిలబడే వాళ్ళు, ప్రాణం పోయినా సరే మాట తప్పని బిడ్డలు పాలమూరు బిడ్డలు. కానీ రేవంత్ రెడ్డి ఇలా పాలమూరు పరువు తీస్తున్నాడు. పాలమూరు బిడ్డకింత తప్పుడు మాట్లాడతాడా? దేవుని మీద ఒట్టు పెట్టి మోసం చేస్తాడా అని ఇలా పాలమూరు పరువు తీసే విధంగా రేవంత్ రెడ్డి యొక్క ప్రవర్తన ఉన్నది. ఒక్కసారి రుణమాఫీ గురించి చూద్దాం ఏం మాట్లాడిండో. రామప్ప దేవాలయం శివుడి సాక్షిగా, సంపత్త సార్వమ్మ సాక్షిగా, వెయ్యి స్తంభాల గుడి సాక్షిగా, ఓములమ్మ సాక్షిగా, మాతర సరస్వతి మందిరం మీద వచ్చే చెప్తున్నా, కొమరవల్లి మల్లన్న సాక్షిగా, యూపీఎస్ లో ఉన్న పెద్దమ్మ సాక్షిగా నేను మీకు మాట ఇస్తున్నా. ఈ కొత్త గడ్డ మీద నుంచి మాట ఇస్తున్నా. కురుమూర్తి స్వామి సాక్షిగా, ఆర్మూర్ సుద్దులగుట్ట సాక్షిగా, అనంతగిరి కొండల్లో ఉన్న పద్మనాభుడి సాక్షిగా, నేను యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆనగా మాటిస్తున్నా. మెదకు చర్చి సాక్షిగా, 7 పాయల దుర్గమ్మ సాక్షిగా నేను మాట ఇస్తున్నా. పాలమూరు మిత్రుల సాక్షిగా, జాంగీర్పేట గారి సాక్షిగా నేను మాట ఇస్తున్నా. సాక్షిగా, బాబోజీ సాక్షిగా నేను మాట ఇస్తున్నా.
భద్రాద్రి రాముడు సాక్షిగా నేను మీకు మాటిస్తున్నా, అక్కడి సూర్యుడు ఇక్కడ ఉదయించిన, భూమి ఆకాశం తిరగబడ్డా, తుఫానులు వచ్చినా, భూకంపం వచ్చినా, భూమి బద్దలైనా నేను మాట ఇస్తున్నా, 15 ఆగస్టు లోపల తెలంగాణ రైతాంగానికి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి తీరుతా. 2 లక్షల పైన ఉన్న రైతులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. 2 లక్షల పైన రుణమా ఉన్నవాళ్ళు 2 లక్షల పైన ఉన్న రుణాన్ని మీరు బ్యాంకులో చెల్లించండి. మీరు చెల్లించిన మరుక్షణం ఆ 2 లక్షల రూపాయలను కూడా మీ ఖాతాలో వేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటారని చెప్పి నేను ఆ రైతాంగానికి తెలియజేస్తున్నా. ఈ మాటన మీరు 2 లక్షల మీద పైసలు కట్టిన వాళ్ళు ఉన్నారా? ఇంట్లో ఉన్నారా? ఉన్నారు. ఓ ఇంతమంది కట్టిరు. పాపం ముఖ్యమంత్రి కదా, అందుకే అప్పటికి ఇంకా ఆయన రంగు బయట వాళ్ళే. ఇప్పుడు అర్థమైంది, అడేసాలు అయిపోయింది. ముఖ్యమంత్రి కదా అని నమ్మి ఆ 2 లక్షల మీద రూపాయలు కూడా 3 రూపాయల మిత్తికి 2 రూపాయల మిత్తికి తెచ్చి డబ్బులు కట్టింది. ఇలా వాళ్ళకు కూడా రుణమాఫీ కాలే. ఇలా ఏమైపోయింది రేవంత్ రెడ్డి వల్ల? ఆయనకెట్లా పరువు లేదు, ఆయనకెట్లా గౌరవం లేదు. ముఖ్యమంత్రి అంటే ఆయన గౌరవాన్ని ఆయనే దెబ్బతీసుకున్నాడు. కానీ ఆ కుర్చీకున్న విలువ కూడా ఇవాళ తగ్గిపోయే పరిస్థితి ఏర్పడ్డది. ఇవాళ రుణమాఫీ విషయంలో రైతుల్ని ఇవాళ దారుణంగా మోసం చేసిండ్రు. ముందు బ్యాంకర్లను అడిగిండ్రు ఎన్ని డబ్బులు కావాలంటే 40,000 కోట్లు కావాలన్నారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంలో రుణమాఫీకి 35,000 కోట్ల రూపాయలు ఇస్తున్నామని చెప్పిండ్రు. మరి చేసింది ఎంత? 19,000 కోట్లు. చెప్పుడు 21, నిజంగా అయింది 19-20 అయింది అంతే. అంటే గవర్నర్ చెప్పించింది ఒకటి, చేసింది ఒకటి, ఏమి చేయకుండానే మొత్తం అయిపోయిందని చెప్పి చేతులు లాబట్టి ఇలా రాష్ట్ర రైతాంగాన్ని ఏ రకంగా మోసం చేసిండ్రో మీ అందరికీ అర్థమవుతా ఉంది. ఇది రుణమాఫీ సంగతి. ఇంకా మన కేసీఆర్ గారి గురించి మాట్లాడుకోవాలంటే ఇలా రేవంత్ రెడ్డికి కేసీఆర్కు ఉన్న ఒక తేడా కూడా మీకు చెప్పాలి. ఎన్నికల ముందు హామీ ఇచ్చి మాట తప్పుడు రేవంత్ రెడ్డి వంతు. ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా ప్రజలకు ఏం కావాలో తెలుసుకొని చేసిన నాయకుడు కేసీఆర్. రైతు బంధు మనం ఎన్నికల ముందు హామీ ఇచ్చినామా? ఎన్నికల్లో చెప్పకపోయినా రైతు బంధు ఇచ్చిన నాయకుడు కేసీఆర్. కళ్యాణ లక్ష్మి ఇస్తామని ఎలక్షన్ల ముందు చెప్పినామా? కానీ ఎస్సీ, ఎస్టీలు, బీసీలు, మైనారిటీల కష్టాలు చూసి ఈ దేశంలో ఎక్కడ లేని పథకం కళ్యాణ లక్ష్మి తెచ్చింది మన కేసీఆర్. కేసీఆర్ కిట్ ఇస్తామని మనం ఎన్నికల ముందు చెప్పినామా? చెప్పకపోయినా ఆడపిల్లల కోసం, పేదింటి ఆడపిల్లల కోసం కేసీఆర్ కిట్ పథకాన్ని తెచ్చిండ్రు. అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్, ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లలు విదేశాల్లో చదువుకోవాలని ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా 20 లక్షల రూపాయలు ఇచ్చిన నాయకుడు మన కేసీఆర్. ఇట్లా చెప్తే ఒక 100 లిస్టు చెప్పొచ్చు మనం. అంటే ఎన్నికల్లో చెప్పి మాట తప్పుడు రేవంత్ రెడ్డి వంతు. ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా ప్రజల కోసం చేసుడు మన కేసీఆర్, మన బీఆర్ఎస్ పార్టీ యొక్క గొప్పతనం. దీన్ని మన కార్యకర్తలు మనం గట్టిగా కింద చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక రైతులకు వద్దాం. ఇవాళ రైతు వంచన సభ పెట్టిండు రేవంత్ రెడ్డి. అది ఆశీర్వాద సభ కాదు, రైతు వంచన సభ నా దృష్టిలో. రెండవది రైతు బంధు. ఏం చెప్పిందే రైతు బంధు? ఎన్నికల ముందు 15,000 చెప్పిందా? 15,000. మరి ఇచ్చింది ఎంత? 12,000. అవి ఎన్నిసార్లు ఇచ్చిండ్రు? ఒక పంట మొత్తానికే 9,000 ఎగ్గొట్టిండు. ఒక పంట 3 ఎకరాలే ఇచ్చిండు. ఒక పంట 2 ఎకరాలే ఇచ్చిండు. వాళ్ళు చెప్పిన ప్రకారంగా మొత్తం లెక్క తీస్తే 29,300 కోట్లు ఇలా కాంగ్రెస్ పార్టీ రైతు బంధు పేరిట రైతులకు బాకీ పడ్డది. 29,300 కోట్లు. నేను అడుగుతా ఉన్న చర్చల నుంచి, రేవంత్ రెడ్డి గారు, నువ్వు ఇవాళ పెట్టుకున్న నీ రైతు వంచన సభలో ఈ 29,300 కోట్లు ఎప్పటిలోగా ఇస్తావో తెలంగాణ రైతాంగానికి చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. నువ్వు రైతులకు బాకీ పడ్డ ఈ 30,000 కోట్ల రైతు బంధు డబ్బులు
ఎన్ని రోజుల్లోగా ఇస్తావో ఇవాళ రైతులకు చెప్పాలని తెలంగాణ రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఇవాళ నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా. మీ జిల్లాలో ఒక మంత్రి ఉంటాడు జూపల్లి కృష్ణారావు. ఆయన ఏం మాట్లాడతాడో మతి ఉండి మాట్లాడతాడో మతి లేక మాట్లాడతాడో నాకైతే అర్థం కాదు. నేను మొన్న గిదే ముచ్చట అడుగుతా ఆయన అంటాడు, ఏమయ్యా హరీష్ రావు, మేము బోనస్కి ఇచ్చినని పైసలు కాదు, మేము 3 సార్లు ఎగ్గొట్టినాయి అన్నాడు. 3 సార్లు ఎగ్గొట్టినా అని ఒప్పుకున్నాడు. కానీ మేము ఇచ్చిన బోనస్, రైతులకు ఇచ్చిన బోనస్ పైసలంతా కాదు మేము ఎగ్గొట్టింది అన్నాడు. నువ్వు ఇచ్చిన బోనస్ ఎంత? నీ బోనస్ బోగస్ అయింది. ఎలక్షన్ల ముందు అన్ని పంటలకు బోనస్, ఎన్నికలైనాక వరి పంటకే బోనస్, ఒక్క ఏడాది తిరగంగానే సన్నాలకే బోనస్. ఇప్పుడు ఈ సంవత్సరం ఆ సన్నాల్లో 33 రకాలు కాదు 7 రకాలకే బోనస్. అన్ని పంటలకేలి, వరికేలి, సన్నాలకేలి, 33కేలి 7 రకాల సన్నాలకు వచ్చింది. పోనీ అదన్న కరెక్ట్ ఇచ్చిండ్రా? 2 వానకాలాలు ఇచ్చిండ్రు, 2 యాసంగిలు ఎగ్గొట్టిండ్రు. మొన్న యాసంగి బోనస్ వచ్చిందా? అంతకుముందు యాసంగి బోనస్ వచ్చిందా? ఇచ్చింది అంతా తిప్పి తిప్పి కొట్ట 2-3 వేల కోట్లు. మీరిచ్చిన బోనస్ 2-3 వేల కోట్లు, మీరిచ్చిన బోనస్ 3,000 కోట్లు అయితే ఎగ్గొట్టిన రైతు బంధు 30,000 కోట్లు. మరి ఏమంటుండి జూపల్లి? మేము ఎగ్గొట్టింది బోనస్ అంత కాదంటుండు. నువ్వు ఎగ్గొట్టింది 30,000, ఇచ్చింది 3,000. ఇప్పటికైనా సరి చేసుకో మిస్టర్ జూపల్లి కృష్ణారావు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అంటే బోనస్ చూస్తే ఇట్లా మోసం చేసిండ్రు, రుణమాఫీ చూస్తే అట్లా మోసం చేసిండ్రు, మరి రైతు బంధు చూస్తే ఎట్లా మోసం జరిగిందో మీరు చూసిండ్రు. ఈ 3కు పోతే ఇక యూరియా. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎప్పుడైనా యూరియాకి ఇబ్బంది అయిందా? ఏ రోజన్నా మీ ఆటో డ్రైవర్ చెప్తే 4 బస్తాలు ఇంటికాడ వేసిపోయింది. ఏలే మా లక్ష్మారెడ్డి గారు అయితే ఎంబడబడి తెప్పించి పెట్టుండే. స్టాక్ ఫుల్ గోడౌన్లు కట్టించి స్టాక్ పెట్టించాడు. కానీ ఇలా యూరియా కావాలంటే యాప్లు పెట్టిండ్రు. యాప్ ఉండాలన్నా రద్దు కావాలన్నా? యాప్ ఉండాలన్నా రద్దు కావాలన్నా? ఇది మొత్తం తెలంగాణ రైతులు చెప్తున్న మాట. నిజంగా షాపుల యూరియా ఉంటే యాప్ ఎందుకు? షాపుల యూరియా లేదు కనుక యాప్ పెట్టి ఎగ్గొట్టడానికి డ్రామా. ఈ యాప్ కథలు ఎందుకు? షాపుల యూరియా లేదు కనుక ఈ యాప్ కథలు. ఈ యాప్లు కాదు మనకు కావాల్సింది, యూరియా కావాలి. ఇవాళ అనేక మంది రైతులు ఇప్పుడు ఏం చేసింది తెలుసా? ఈ సంవత్సరం ఎకరాకు 2 బస్తాలే పెట్టిరు. మొక్కజొన్న వేసిన రైతు జడ్చల్ ఏరియాలో మక్కలు వేస్తారు. మీరు 4 సంచులు 5 సంచులు కావాలి మందు బస్తాలు. ఇప్పుడు 2 ఇస్తారట. మరి మిగతా 2 సంచులు ఏం చేయాలి? బ్లాక్లో తెచ్చుకోవాలా? మిర్చి పెట్టే రైతులకు 6 బస్తాలు కావాలి, 2 ఇస్తారట. ఆయిల్ పామ్ రైతులకు 3 కావాలి, వరికి 3 కావాలి, కానీ 2 బస్తాలు మాత్రమే ఇస్తాము అంటున్నారు. అంటే ఇవాళ యూరియా ఇవ్వలేక చేతగాక ఈ ప్రభుత్వం ఇవాళ రైతులకు కోతలు పెడుతున్నటువంటి పరిస్థితి. అంటే యూరియాలో కూడా ఈ గవర్నమెంట్ ఫెయిల్ అయిపోయింది. మరిగా ఏందే అడుగు పిండా అన్ని పెరిగినాయి. ఎరువుల ధరలు ప్రతిదీ కూడా 300, 400, 500 సంచికి పెరిగింది. అది బీజేపీ వాళ్ళ కథ. ఇది కాంగ్రెస్ వాళ్ళ కథ, అది బీజేపీ వాళ్ళ కథ. మరి అదే విధంగా ఇవాళ రైతుల విషయంలో మీరు చూస్తే తరుగు పెట్టిందా మొన్న వడ్లకిడ జడ్చెర్ల ఎంత? 5 కిలోలు. ఎంత పెట్టిండ్రు? 5 కిలోలు. ఒకసారి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో డైలాగ్ కొట్టిండు మాతో, తరుగు పెడుతుండ్రు అని మేము మాట్లాడితే ఎవడన్నా తరుగు పెడితే వాళ్ళని తోలు తీస్తా అన్నాడు. ఇదే రేవంత్ రెడ్డి శాసనము అన్నాడు. ఇవాళ తెలంగాణలో ఏ జిల్లా కన్నా పోండి, ఏ ఊరు కన్నా పోండి, 5 కిలోలు తరుగు పెట్టిండ్రు. కొన్ని జిల్లాల్లో 6 కిలోలు, 7 కిలోలు, 10 కిలోలు తరుగు పెట్టిండ్రు. మరి నిజంగా రేవంత్ రెడ్డి ఉందన్న తోలు తీసినాడే? ఈయన తోలు తీయలే. ఆ దళారుల చేతిలో, ఆ రైస్ మిల్లర్ల చేతిలో రేవంత్ రెడ్డి ఒక తోలు బొమ్మలాగా ఆడిండు తప్ప ఎవ్వని తోలైతే తీయలే. ఇలా తరుగు పెట్టి ప్రతి రైతు కూడా 1000 రూపాయలు నష్టపోయినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇంకో ప్రధానమైన అంశం కరెంటు. ఇవాళ ఎన్ని గంటల కరెంట్ వస్తుంది మీకు? బాయిల కాడ ఎన్ని గంటల కరెంట్ వస్తుంది? 8-10 గంటలు వస్తుంది. పొద్దుగాల 5 గంటలకు వస్తే సాయంత్రం 5 గంటలకు పోతుంది.
మధ్యలో గంట 2 గంటలు ట్రిప్ అవుతుంది. 8-10 గంటల కరెంటు కూడా వస్తలేదు. ఆనాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు 24 గంటల నాణ్యమైన ఉచిత కరెంట్ ఇచ్చింది బీఆర్ఎస్. కానీ ఇలా రేవంత్ రెడ్డి వచ్చినాక 8-9-10 గంటలకు వచ్చింది. ఇంకొక డేంజరస్ వార్త మీకు చెప్పాలి, రైతులకు మీరు తెలియజేయాలి. ఇప్పుడు రైతు డిస్కామ్ అని పెట్టబోతున్నారు కొత్తగా. విన్నారా రైతు డిస్కామ్? ఎందుకు ఈ రైతు డిస్కామ్? రైతుల కరెంటులో కోత పెట్టనీకి. రైతు డిస్కామ్కి ఏమిస్తారట? సోలార్ పవర్, రెన్యూవబుల్ ఎనర్జీ మాత్రమే రైతు డిస్కామ్కు కేటాయిస్తారట. అంటే థర్మల్ పవర్ బొగ్గుతో ఉత్పత్తి అయింది కానీ నాణ్యమైన కరెంటు రైతు డిస్కామ్కి ఇయ్యరట. సోలార్ పవర్ ఇస్తారట. సోలార్ పవర్ అంటే ఎప్పుడు వస్తుంది? ఎండ మంచిగా దంచినాక 9 గంటలకు వస్తుంది పొద్దుగాల. ఎప్పుడు పోతుంది అది? 4గిటికో 5గిటికో పోతుంది. అంటే మరి 9 గంటలకు వచ్చి 4గిటికి పోతే నీకు ఎన్ని గంటల కరెంట్ వస్తుంది? 6-7 గంటలు వస్తుంది. అంటే ఇప్పుడు రైతులకు వెనకట రేవంత్ రెడ్డి చెప్పిండు, ఏ రైతులకు 3 గంటల కరెంటు చాలు అన్నాడు. అన్నాడా లేదా? 3 గంటలు చాలు అన్నాడు. మొన్న ఒక ఆయన కోదండ రెడ్డి అని రైతు కమిషన్ చైర్మన్ ఉంటాడు, ఆయన కూడా డిస్కామ్ ముందుకు వచ్చి 3 గంటల కరెంట్ ఇస్తే చాలు అంటుండు. అంటే ఇవాళ రేవంత్ రెడ్డి ఎటు తీసుకుపోతుందంటే 24 గంటల కరెంటు నుంచి రైతుల్ని 3 గంటల వైపు తీసుకుపోయేటువంటి ప్రమాదం ఉంది. రైతు డిస్కామ్ అనేది రేపు 24 గంటల ఉచిత కరెంటుకు ఉరితాడైపో కూర్చుంటది. కేసీఆర్ ఇచ్చిన 24 గంటల ఉచిత కరెంటు ఈ రైతు డిస్కామ్ పెడితే ఇక వచ్చే పరిస్థితి ఉండదు. కరెంటు బాయే, రైతు బంధు బాయే, ఎరువులు బాయే, రుణమాఫీ చేయకపాయే, ఈ లాస్ట్కి ఇప్పుడు రైతు బీమా కూడా పోయింది. రైతు బీమా కూడా పోయింది. ఆనాడు కేసీఆర్ గారు తెచ్చిన రైతు బీమా రైతు కుటుంబాలకు ఒక ధీమాగా ఉండే. మీ ఊర్లలో అడగండి, ఇప్పుడు మీ వ్యవసాయ శాఖ అధికారులను అడగండి, 6 నెలలకెళ్ళి రైతు బీమా ఆగిపోయింది. ఎల్ఐసికి డబ్బులు కట్టలే. ఈ రాష్ట్రంలో 7,600 మంది రైతులు చనిపోయి ఇలా రైతు బీమా కోసం ఎదురు చూస్తా ఉన్నారు. రైతు బీమా కూడా ఖతం చేశారు. అంటే కేసీఆర్ ఒక్కొక్కటి కూడబెట్టుకుంటా రైతుల ముఖంలో వెలుతురు చూస్తే రేవంత్ రెడ్డి ఒక్కటొక్కటి ఉడవీక్తున్నాడు. కరోనా వచ్చింది కదా, కరోనా అప్పుడన్న రైతు బంధు ఆగినాడే? ఆగిందా? ఓ రోజు మీ జిల్లా ముద్దుబిడ్డ నిరంజన్ రెడ్డి గారు, ఆయన వ్యవసాయ శాఖ మంత్రి, నేను ఆర్థిక మంత్రిగా ఉన్నా. కేసీఆర్ గారు మీటింగ్ పిలిచిండు మా అందరినీ, మేము పోయినాం. అప్పుడు ఏప్రిల్ మేల కరోనా ఉండే. కరోనా అయిపోగానే జూన్లో పిలిచిండు. మరి ఇక మృగశిర కార్తె వస్తుంది, చెనుకులు పడతాయి, రైతు బంధు పైసలు జమ చేసిండ్రా అని అడిగిండు మమ్మల్ని. మేము ముఖాలు చూసుకుంటున్నాం. ఎందుకంటే కరోనా 45 రోజులు లాక్డౌన్ అయినాయి, ₹1 ఆమ్దాన్ లేదు, ఖజానా ఖాళీ. మరి ఎట్లా అని మేము పరిశాన్ అవుతున్నాం. ఏందా అట్లా ఆలోచిస్తుండ్రు అని మా అధికారులకు చెప్పిండు కేసీఆర్. మీరు అవన్నీ ఏం లేవు, మంత్రుల జీతాలు బంద్, ఎమ్మెల్యేల జీతాలు బంద్, కాంట్రాక్టర్ల బిల్లులు బంద్, ఉద్యోగస్తులకు సగం జీతం ఇయ్యండి, రైతులకు మాత్రం రైతు బంధు పడి తీరాల్సిందే అన్నాడు కేసీఆర్. రైతుల పట్ల అది కేసీఆర్ కున్న ప్రేమ. కరోనా వచ్చినా, పెద్ద నోట్ల రద్దు వచ్చినా, ఆర్థిక ఇబ్బందులు వచ్చినా 11 విడతల్లో 73,000 కోట్ల రూపాయలు రైతు బంద్ వేసిన నాయకుడు కేసీఆర్. రేవంత్ రెడ్డి, నువ్వు వచ్చిన 5 విడతల్లో 3 ఎగబెట్టినావు. నువ్వు వచ్చినాక వచ్చినాయి 5 విడతలు, 5 3 కోసి పారేసినావు. 30,000 కోట్లు రైతు బంధు ఎగ్గొట్టినావు. అంటే మీరు ఆలోచించండి, అలా రైతుల్లో చర్చ పెట్టండి. ఏ విషయంలో 24 గంటల కరెంటు కేసీఆర్ తెస్తే దాన్ని ఆగం చేసినావు, క్రమం తప్పకుండా రైతు బంధు ఇస్తే దాన్ని ఆగం చేసినావు, రైతు బీమా ఇస్తే రైతు బీమా లేకుండా చేసేసినావు, ఇవాళ రైతులకు ఎరువులకు ఇబ్బంది లేకుండా ఉంటే అది లేకుండా చేసేసినావు, రుణమాఫీ 2 విడతల్లో కేసీఆర్ గారు చేస్తే నువ్వు దేవుడి మీద ఒట్టు పెట్టి అట్లా కూడా మోసం చేస్తేవి, తరుగు తీస్తే తోలు తీస్తా అంటివి, ఇంట్లో వంటివి. ఏ ఊర్లో చూసినా 5 కిలోలకు తరుగు తీసినా సపోర్ట్ చేయబోతివి, ఇంట్లో వంటివి. ఏం చేసినావు ఇవాళ రైతుల కోసం? వరంగల్లో రైతు డిక్లరేషన్ అన్నారు,
కౌలు రైతులకు కూడా రైతు బంధు ఇస్తామన్నారు. అన్నారా లేదా? వచ్చిందా? అంతా ఉత్తదే డ్రామా. ఇంకా ఈ సిపాయి అప్పట్లో ఒక మాట అంటుండే, కేసీఆర్ 2 సార్లే రైతు బంధు ఇస్తుండు, ఏడాదికి 3 పంటలు పండుతున్నాయి, 3 సార్లు రైతు బంధు ఇవ్వాలన్నాడు. కానీ ఈవిడు మాత్రం 3 సార్లు ఎగ్గొట్టిండు. 3 సార్లు ఇవ్వాలన్నాడు, 3 సార్లు ఎగ్గొట్టిండు ఈ పుణ్యాత్ముడు. ఇది ఆయన చరిత్ర. అందువల్ల మనం రైతు సోదరులం, ఇవాళ కార్యకర్తలు రైతుల్లో బాగా తీసుకుపోవాలి. ఇంకో ప్రచారం చేస్తున్నారు, మీరు గమనించి ఉంటారు. మేము 80 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొన్నాము అంటారు. నువ్వేనా కొత్త కొన్నావా? ఇప్పుడే కొట్టివా? 2021-22 సంవత్సరంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో 92 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొన్నాం. నువ్వు కొన్నది 80. నీకంటే 12 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు 2021-22లో కొన్నాం. బరాబర్ 2 రోజుల్లో రైతులకు డబ్బులు వేసినాం. అంటే నువ్వు వడ్లు కొనడంలో కూడా మాకంటే ఫ్లాపే. నువ్వు ఇంకా ఆ 80 లక్షలు కొన్నామని ఫుల్ పేజ్ యాడ్లు పేపర్లల్లో. మేము ఎప్పుడు కొనలే, మొదటిసారి కొన్నాం, గింత వడ్లు ఎన్నడు కొనలేదు అన్నట్టు దానికి ఒక పంచరంగుల ప్రచారం, పేపర్లలో ఫుల్ పేజ్ యాడ్లు. 5 ఏళ్ల కిందనే బీఆర్ఎస్ 92 లక్షలు కొన్నది. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక విషయాలు ఉన్నాయి. అందుకే ఇవాళ రేవంత్ రెడ్డి గారిని ఈ చర్చల నుంచి నేను అడుగుతా ఉన్నా, నువ్వు రైతు బంధు పేరిట రైతులకు బాకీ పడ్డ 30,000 కోట్లు ఎప్పుడు ఇస్తావో చెప్పాలని చెప్పి రైతుల పక్షాన్ని అడుగుతా ఉన్నాం. మిగిలిపోయిన రుణమాఫీ ఎప్పట్లోగా పూర్తి చేస్తావో చెప్పాలని ఇవాళ రైతుల పక్షాన్ని అడుగుతా ఉన్నాం. మూడవది, ఇంకో ముఖ్యమైన విషయం మీరందరూ గమనించిందో లేదో, ఒకప్పుడు రేవంత్ రెడ్డి ఏమన్నాడు, వడ్లు వండింది, ఎన్ని వడ్లు కొన్నా కొంట, ఎంత పంట వండినా కొంట. నేనేం చెప్పిండో చూసిండ్రా? మీరు గమనించిండ్రా? చూపియాలన్నా, చూపివట్టురా భయ్, ఏ తమ్మి. ఈనాడు ఇందిరమ్మ పాలనలో మీరు వరి పండించండి, మీరు పండించిన చివరి గింజ వరకు ఈ ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది, మీకు గిట్టుబాటు ధరనే కాదు వ్యవసాయాన్ని లాభసాటిగా చేస్తామని చెప్పి ఈనాడు మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇకపై కేంద్రం ఏ ఏ పంట ఉత్పత్తులకు ఎంఎస్పీ నిర్ణయించి కొనుగోలు చేస్తుందో ఆ పంటలను అంతే కోటాలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకున్నాం. పంటల కొనుగోలు కూడా ఇందాక ఉత్తమ్ గారు చెప్పినట్లుగా కేంద్ర ప్రభుత్వం యొక్క విధి విధానాలకు అనుగుణంగానే తెలంగాణ రాష్ట్రంలో కూడా భవిష్యత్తు పంటల కొనుగోళ్లు ఉంటాయి. మీకు అర్థమైందా? ఇక ముందు కేంద్ర ప్రభుత్వం ఏ ఏ పంటలు కొనుమంటే అంతే మోతాదులో కొంటాము స్పష్టంగా చెప్పింది. కేంద్ర ప్రభుత్వం మక్కలు కొనది అంటే ఈ వానకాలంకెళ్ళి రేవంత్ రెడ్డిగా మక్కలు కొనడు. కేంద్ర ప్రభుత్వం జొన్నలు కొనది, సోయాబీన్ కొనది అంటే ఈ వానకాలంకెళ్ళి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం మక్కలు కొనది, జొన్నలు కొనది, సోయాబీన్ కొనది, కందులు కొనది, శనగలు కొనది, పెసర్లు కొనది. మరి కేసీఆర్ గారు ఉన్నప్పుడు కేంద్రం కొన్నా కొనకపోయినా ఎన్ని కందులు వండినా, పెసర్లు వండినా, శనగలు వండినా, సోయాబీన్ వండినా, జొన్నలు వండినా, మక్కలు వండినా ఆనాడు కేసీఆర్ గారు చివరి గింజ దాకా కొన్నాడు, రైతులకు మద్దతు ధర ఇచ్చిండు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ఏమంటుంది, ఈ వానకాలంకెళ్ళి కేంద్రం కొనుమన్నంత కొంటాం, ఏ పంట కొనుమంటే గా పంటనే కొంటామంట. మరి నువ్వెందుకున్నావు? పీకనీకున్నావా? నువ్వెందుకున్నావు? మరి కేంద్రమే కొన్నాక నువ్వెందుకు పీకనీకా? మరి ఇది రైతులంటే మాట, నా మాట కాదు. మరి ఆనాడు కేసీఆర్ కొనలేదా? కేంద్రం వడ్లు కొన్నది, ఆ వడ్లు కూడా ఇప్పుడు ఏందన్నట్టు దీన్ని బట్టి మొన్న యాసంగిలో 80 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొన్నామన్నారు. కేంద్రం ఎంత ఇచ్చింది మనకు? టార్గెట్ 50 ఇచ్చింది. అంటే ఇప్పుడు వచ్చే వానకాలంకెళ్ళి వడ్లు కూడా మొత్తం కొనరిగా. కేంద్రం 50 ఇచ్చింది అనుకో, 50 లక్షలు కొంటారు, తర్వాత చేతులు లావడతారు. అంటే మనం ఏడమ్ముకోవాలి? అంటే వడ్లు కొన శాతగాని ప్రభుత్వం, పంట కొని శాతగాని ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇంకే రైతులను నమ్ముతారే? ఇంకా ఏ రైతన్నా ఈ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాడా అని అడుగుతా ఉన్నా నేను. రైతు బంధు ఎగ్గొట్టి, రుణమాఫీ ఎగ్గొట్టి, యూరియా ఇయ్యక, కరెంట్ ఇయ్యక, తరుగులు పెట్టి లాస్ట్కు పంట కూడా కొనకపోతే
ఇంకెవడన్నా ఈ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాడా? దయచేసి మీరు ఆలోచించండి. ఇది కూడా మీరు చర్చ పెట్టాలి. ఇప్పుడు మీ ఊర్లో కసీర్ కార్డునో అరుగుల మీద కూర్చున్నప్పుడో దావత్ పోయినప్పుడో ఫంక్షన్లకు పోయినప్పుడో 10 మంది రైతులు కూర్చున్న కాడ ఏ రకంగా ఇవాళ కేసీఆర్ గారు రైతులకు మేలు చేసిండు, ఏ రకంగా ఈ కాంగ్రెస్ పార్టీ రైతులకు ద్రోహం చేస్తుందో వివరించాల్సిన బాధ్యత కూడా కార్యకర్తలుగా మన మీదనే ఉంటది. మరి ఇక వ్యవసాయం గురించి ఇట్లా, వ్యవసాయానికి చాలా ముఖ్యమైనది ఏంటిది? నీరు. ఇవాళ ఈ సాగునీరు విషయం మీద కూడా మాట్లాడుకోవాలి. రేవంత్ రెడ్డి పాలమూరు బిడ్డ అంటాడు, కానీ ఆయన చర్యల వల్ల ఇవాళ మొట్టమొదలు నష్టపోయే జిల్లా పాలమూరు జిల్లా. ఆనాడు కేసీఆర్ గారు మా శ్రీనివాస్ గౌడ్ అన్న అప్పుడు లక్ష్మారెడ్డి గారు మంత్రి, లక్ష్మారెడ్డి అన్న అప్పుడు ఈ జూపల్లి కృష్ణారావు కూడా ఇల్లే ఉండే. ఆ రోజు మా అందరితో మీటింగ్ పెట్టి ఒక మాట చెప్పిండు, పాలమూరు పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి కావాలి, ఎన్ని డబ్బులు కావాలన్నా నేను ఇస్తాను, ఆ పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి అవి పూర్తి చేయమని కేసీఆర్ గారు ఆదేశించారు. మేం పోయి ఆ జొన్నల పోగుడ పంప్ హౌస్ దగ్గర కింద పండుకున్నాం చాపలేసుకొని. మొదటిసారి జొన్నల పోగుడకు పోతే ఆ పంప్ హౌస్ దగ్గర గబ్బిలాలు వేసి వచ్చినాయి మీదికి అన్ని. అది మూలకు పడి 3 ఏళ్ళు ఎప్పటికీ. దాన్ని మళ్ళా మంచిగా చేసి ఆ పంప్ హౌస్ పూర్తి చేసి ఆ ప్రాజెక్టులను పరిగెత్తించి పాలమూరు జిల్లాలో 10 లక్షల ఎకరాలకు నీళ్లు బారిచ్చిన గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్. ఇలా ఇదే కల్వకుర్తి మన జడ్చర్ల నియోజకవర్గంలోని మిడ్జిల్ కు నీళ్లు రావాలంటే ఆ దుందిబి నది మీద ఒక అక్విడక్ట్ కట్టేది ఉండే. వాడు కాంట్రాక్టర్ పనిచేయకపోతే నేను లక్ష్మారెడ్డి అన్న, అదేమో ఊరుండే గూడెం రెడ్డిగూడ దగ్గర ఒక ఇల్లు మీద డాబా మీద పండుకున్నాం. మేము కూలర్లు పెట్టుకోలే, ఏసీలు పెట్టుకోలే. ఎండాకాలం డాబా మీద పండుకొని మేము పర్యవేక్షించి రాత్రి 12 దాకా రివ్యూ చేసి పరిగులెత్తించి ఆక్వాడక్ట్ పూర్తి చేస్తే మన జడ్చర్లలోని మిడ్జిల్ కు ఆ కృష్ణా నది నీళ్లు తెచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. కల్వకుర్తిలో 3,30,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చినాం. నెట్టెంపాడులో 1,60,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చినాం. భీమాలో 1,75,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చినాం. కోయిల్ సాగర్ ప్రాజెక్టు పూర్తి చేసి నీళ్లు ఇచ్చినాం. చెరువులు బాగా చేసి, చెక్ డ్యాములు బాగా చేసి వలసలు వాపసు వచ్చేటట్టు చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇలా పనులు పూర్తి చేసినాం మనం. కానీ రేవంత్ రెడ్డి వచ్చినాక 3 ఏళ్ళు అవుతుంది దగ్గర. ఒక్క ఎకరానికి పాలమూరు జిల్లాలో నీళ్లు ఇచ్చినావా అని నేను అడుగుతా ఉన్నా. నిన్న వచ్చిండు 2.5 ఏళ్లకు వచ్చి అంటాడు ఈయన పాలమూరు బిడ్డనట. ఇంకా నేను ఈ పాలమూరు ప్రాజెక్టు అర్థం కావడానికి నాకు 2.5 ఏళ్లు పట్టింది అంటుండు. నీకు అర్థం కానీకే 2.5 ఏళ్లు పట్టింది, మరి నువ్వు చేయనీకి ఎన్నేళ్ళు పడుతుందో. ఇంకా నీకు అర్థం కానీకి ఒక ముఖ్యమంత్రివి, నువ్వు పాలమూరు బిడ్డవు, నీకు అర్థం కానీకే 2.5 ఏళ్లు పట్టింది ఏం చెప్పిండు మొన్న మహబూబ్ నగర్కి వచ్చి. మరి ఇక నువ్వు చేయనీకి ఎన్నేళ్ళు పడుతుంది? 27,000 ఎకరాల భూసేకరణ చేసినాం. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి బీఆర్ఎస్ ప్రభుత్వం 27,000 ఎకరాల భూసేకరణ చేసింది. అందులో 1% భూసేకరణ నువ్వు చేసినావా అని అడుగుతున్నా. 3 ఏళ్లు దగ్గరికి వచ్చింది, కనీసం 270 ఎకరాల భూసేకరణ చేసినావా నువ్వు? అసలు ఉన్నది ఆ ప్యాకేజ్ 3లో గట్టిగా చేస్తే 3 నెలల పని. 3 నెలల పని చేస్తే 5 రిజర్వాయర్లు నింపుకోవచ్చు. కానీ ఈయన చేతగాంతనం వల్ల, ఈయన నిర్లక్ష్యం వల్ల ఆ ప్యాకేజ్ 3 ఇవాళకి పూర్తి కాలేదు. ఆ 5 రిజర్వాయర్లలో ఇవాళ నీళ్లు నింపుకోక పాలమూరు జిల్లాకు అన్యాయం జరుగుతూ ఉంది. ఇంకా బాధ కలిగేది ఏంటంటే ఇవాళ పైన కర్ణాటక రాష్ట్రం రిజర్వాయర్లు కడతా ఉంది కొత్తగా. ఆంధ్రప్రదేశ్ తుంగభద్ర నది మీద కొత్తగా రిజర్వాయర్లు కడతా ఉంది. ఆంధ్రప్రదేశ్ ఏమో 20 టీఎంసీలతోని గుండ్రేవుల అనేటువంటి రిజర్వాయర్ కు ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రం నవేలి అని 35 టీఎంసీల రిజర్వాయర్ కడుతుంది. అంటే 35 ఏమో కర్ణాటక కడుతుంది, 20 టీఎంసీలతో గుండ్రేవుల అని ఆంధ్రప్రదేశ్ కడుతుంది. ఇవి కాకుండా కర్ణాటక కురిడి అని ఒక 2 టీఎంసీల ప్రాజెక్టు, చిక్కల్ పరివి అని 2.5 టీఎంసీల ప్రాజెక్టు, చిక్కల మంచి అని 5 టీఎంసీల రిజర్వాయర్, బ్యారేజ్ కమ్ బ్రిడ్జ్.
ఈ 3 కలిపితే ఇవి ఒక 10 టీఎంసీలు, ఇవి 10 అవి 55, 65 టీఎంసీల సామర్థ్యం కలిగిన ప్రాజెక్టులను తుంగభద్ర మీద కడతా ఉన్నారు. మరి తుంగభద్రలో ఈ నీళ్ళన్నీ ఆగితే పైన రేపు మన శ్రీశైలంకు నీళ్ళు వస్తాయా? మన శ్రీశైలం మీదనే మన కల్వకుర్తి ఆధారపడ్డది, శ్రీశైలం మీదనే పాలమూరి రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఆధారపడ్డది. కానీ అలా శ్రీశైలంకే నీళ్లు రాకుండా పైన కర్ణాటక అటు ఆంధ్రప్రదేశ్ ఇవాళ 65 టీఎంసీల రిజర్వాయర్లు కడుతుంటే రేవంత్ రెడ్డి కనీసం వ్యతిరేకిస్తలేడు. ఒక ఉత్తరం కూడా రాయలే, ఇది అక్రమ ప్రాజెక్టు, ఇది కట్టడానికి వీల్లేదు అని ఒక ఉత్తరం కూడా రాయలే. ఆనాడు కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ గుండ్రేవుల కడతామంటే పెద్ద ఎత్తున అభ్యంతరాలు చెప్పినాం, ఉత్తరాలు రాసినాం, మీటింగుల్లో మాట్లాడినాం, గుండ్రేవులను ఆపిచ్చినాం. కానీ ఇవాళ ఏమైంది? వాళ్ళ శిష్యుడే ఇక్కడ ముఖ్యమంత్రి అయింది కనుక, వాళ్ళ అడుగులకు మడుగులొత్తే ఈ ఓటుకు నోటు దొంగ ఇక్కడ ముఖ్యమంత్రి అయింది కనుక ఇప్పుడు మళ్ళా గుండ్రేవుల పైకి వచ్చింది. కేసీఆర్ ఉంటేనేమో గుండ్రేవుల కోల్డ్ స్టోరేజ్లకు పోయింది. ఇవాళ వాళ్ళ జేబు నాయకుడు, వాళ్ళ ఇంటి మనిషి ఇవాళ ఇక్కడ ముఖ్యమంత్రి కాగానే మళ్ళా గుండ్రేవుల కట్టమని ఆంధ్రప్రదేశ్ స్టార్ట్ చేసింది. ఇవాళ పాలమూరుకు నష్టం జరుగుతుంది. గుండ్రేవుల కట్టినా, మరి అదేవిధంగా కర్ణాటకలో ప్రాజెక్టు కట్టినా ఇవన్నీ కూడా నష్టం జరిగే తెలంగాణకు. ఇంత జరుగుతుంటే రేవంత్ రెడ్డి మాట్లాడతలేడు. ఎందుకు అపోజ్ చేస్తలేవు? కింద గోదావరి నీళ్ళేమో గోదావరి బనకచెర్ల అని చంద్రబాబు తీసుకుపోతున్నాడు, మీద కర్ణాటకనేమో ఆల్మట్టి ఎత్తు పెంచుతాం, ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ లో మరో 15 టీఎంసీలు మీద ఆపుకుంటాం. మరి అదేవిధంగా ఇవాళ ఈ ప్రాజెక్టులన్నీ కడతాం, బ్రిడ్జి కమ్ బ్యారేజీలు కట్టే కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారు మాట్లాడతలేరు. దీని నష్టం మన పాలమూరు జిల్లాకే జరుగుతుంది. అందువల్ల మీరు జాగ్రత్తగా ఆలోచించాలి. ఇలా ఆర్డీఎస్ మన నడిగడ్డ, మనకు 19.5 టీఎంసీలు రావాలి. ఆనాడు కేసీఆర్ గారు తుమ్మిళ్ళ ఎత్తిపోతల పథకం పెట్టి ఆర్డీఎస్ కు 50,000 ఎకరాలు నీళ్లు బారించినాం మేము. కానీ ఇలా ఆర్డీఎస్ కూడా నీళ్లు రాకుండా జరిగే ప్రమాదం ఉంది. అంటే ఇవాళ నీళ్లలో కూడా నష్టం జరుగుతూ ఉంది. అంటే నీళ్లలో నష్టం, రైతులకు నష్టం. పోనీ ఎవరికన్నా మేలైందా? మా జడ్చర్లలో ఎస్టీలు బాగుంటారు, ఈ ప్రాంతంలో తండాలు బాగుంటాయి. ఆనాడు కేసీఆర్ గారు తండాలు గ్రామ పంచాయతీలు చేస్తామని మాట ఇస్తే 3,600 తండాలు ఈ రాష్ట్రంలో గ్రామ పంచాయతీలు చేసినాం. నాకు గుర్తున్న కాడికి ఈడ కూడా 52, 54 అయినాయి. మా జడ్చర్లలో కూడా 52 తండాలు లక్ష్మారెడ్డి గారు ఆ రోజు గ్రామ పంచాయతీలు చేపించడం జరిగింది. అంటే తండాలు గ్రామ పంచాయతీలు చేసినాం. గిరిజనులకు 10% రిజర్వేషన్ తెచ్చినాం, విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఇచ్చినాం. ఇవాళ గిరిజనులకు ఇంటింటికి త్రాగునీరు ఇచ్చినాం, కళ్యాణ లక్ష్మి పథకం తెచ్చినాం. ఇట్లా గిరిజనుల కోసం అనేక కార్యక్రమాలు కేసీఆర్ గారు చేసింది. ఆ పిల్లలకు ఎస్టీ కార్పొరేషన్ ద్వారా పెద్ద ఎత్తున డబ్బులు ఇచ్చి పిల్లలకు స్వయం ఉపాధి పథకాలు కల్పించాం. మొన్న మేము అసెంబ్లీలో అడిగినాం, ఎస్టీ డిక్లరేషన్ పెట్టింది కదా కాంగ్రెస్. ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ పెడితే కాంగ్రెస్ వచ్చిన 2.5 సంవత్సరాల్లో మా ఎస్సీలకు ఏం చేసిండ్రు, మా ఎస్టీలకు ఏం చేసిండ్రు, మీరు కేటాయించిన నిధులన్నీ ఎంతమందికి లాభం జరిగిందో చెప్పండి అని మొన్న అసెంబ్లీలో అడిగినాం. వింటే ఆశ్చర్యపోతారు మీరు. ఎస్టీల కోసం బడ్జెట్లో 2,730 కోట్లు పెట్టిండ్రు. మీకేమనిపిస్తుంది? అరే బాగానే పెట్టింది కదా 2,730 కోట్లు అనుకుంటాం. దాని ద్వారా ఎంతమందికి సాయం జరిగింది, ఎన్ని డబ్బులు విడుదల చేసిండ్రు అని అడిగినాం. ఒక్కరికి సాయం చేయలే, ఒక్క రూపాయి కూడా విడుదల చేయలే. ఇది కాంగ్రెస్ పార్టీకి ఎస్టీల మీద ఉన్న ప్రేమ. అట్లా ఎస్సీల గురించి అడిగినాం, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఏమైనా డబ్బులు ఇచ్చిండ్రా, స్వయం ఉపాధి పథకాలు కల్పించిండ్రా? ఆనాడు ఎలక్షన్ల ముందు ఖార్గే గారిని పట్టుకొచ్చి ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అన్నారు. 10th పాస్ అయితే 10,000, డిగ్రీ పాస్ అయితే ₹1,00,000, పీజీ చదివితే 5 లక్షలు, పిహెచ్డీ చేస్తే 10 లక్షలు, కార్పొరేషన్ లోన్లు, ఎస్సీ ఎస్టీల భూములకు పట్టాలు. ఇక వాళ్ళ నోటికి మొక్కాలి ఆ రోజు. పోనీ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఏమైనా చేసిందా అని అసెంబ్లీలో అడిగినాం. పెట్టిన బడ్జెట్లో 5,403 కోట్ల రూపాయలు బడ్జెట్లో పెట్టిండట. 5,403 కోట్లు పెట్టిండ్రు. మరి ఎంతమంది ఎస్సీలకు సాయం చేసిండ్రు, ఎంత డబ్బు రిలీజ్ చేసిండ్రు అని అడిగినాం.
ఒక్క ఎస్సీకి కూడా రాష్ట్రంలో సాయం చేయలేదు, ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. కానీ ఎస్సీల భూములు మాత్రం ఇండస్ట్రీల పేరు మీద గుంజుకున్నాం. పరిశ్రమలు పెడతామని, కాలువలు దవ్వుతామని లగచర్లలో గుంజుకోలే. ఈ పాలమూరు జిల్లాలో ఎవరి భూములు అవి? మా ఎస్సీ ఎస్టీల భూములు. పట్టాలు ఇస్తామని చెప్పిండ్రు, దళితుల గిరిజనుల భూములు గుంజుకున్నారు. అంటే ఒక రూపాయి సాయం చేయలే, ఒక ఎకరాకు పట్టా ఇయ్యలే. ఎస్సీలకు మోసం, ఎస్టీలకు మోసం. పోనీ బీసీలకన్నా ఏమైనా చేసిండ్రా? బీసీల కోసం కార్పొరేషన్లు పెట్టిండ్రు, కార్లు ఇచ్చిండ్రు, చైర్మన్లను పెట్టిండ్రు. ఒక్క రూపాయి ఇయ్యలే, ఒక్క పైసా రిలీజ్ కాలే. బడ్జెట్ లో 1370 కోట్లు పెట్టి బీసీలకు కూడా ఒక్క నయా పైసా రాలే. కేసీఆర్ గారు ఉండగా యాదవులకు గొర్రెలు ఇచ్చిండు. వీళ్ళు ఏమన్నారు? 100 రోజుల్లో 2వ దశ గొర్రెలు ఇస్తాం, 2 లక్షలు డైరెక్ట్ బ్యాంకులు వేస్తాం. పడ్డాయే గొర్రె పిల్లలు? ఎవరికన్నా వచ్చినాయా గొర్రె పిల్లలు? బ్యాంకుల పైసలు పడ్డాయా ఎవరికన్నా? అది ఉత్తది అయిపోయింది. గౌడన్నలు ఆనాడు కేసీఆర్ గారు మా శ్రీనివాస్ గౌడ్ అన్న అడిగితే 15% వైన్ షాపుల్లో రిజర్వేషన్ ఇచ్చిండ్రు. కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారు? ఏమేమి 25% ఇస్తాం. వచ్చిందా 25 రాలే. చెట్టు మీదకి వెళ్ళి వాడు చనిపోతే వేల మంది గౌడన్నలకు ఎక్స్గ్రేషియా కూడా ఇయ్యని ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. మా ముదిరాజులు గంగపుత్రులు ఇలా కేసీఆర్ గారు ఉండగా 1000 కోట్లు ఖర్చు పెట్టి వలలిచ్చిండు, లూనాలు ఇచ్చిండు. ఇలా వాళ్ళు తిరిగే లూనాలు ఎవరి? కేసీఆర్ గారు ఇచ్చినాయి. వలలు, లూనాలు, మోపే అన్ని ఇచ్చిండు. ప్రతి సంవత్సరం 100 కోట్లు ఖర్చు పెట్టి ఉచితంగా చేప పిల్లలు వేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. మరి కాంగ్రెస్ వచ్చినాక చేప పిల్లలు వస్తున్నాయా? 2 ఏళ్ళ చేప పిల్లలు బంద్. ఇప్పుడు మళ్ళీ ఇయ్యాలి. ఇప్పుడు వానలు పడితే చెరువులు నిండితే మళ్ళీ ఇయ్యాలి. ఇంతవరకు టెండర్లు పిలవలే, బడ్జెట్ కేటాయించలే. మరి 3వ సంవత్సరం కూడా చేప పిల్లలు వేస్తారా అంటే డౌటే కనబడుతుంది. యాదవులకు మోసం, గౌడ్స్కు మోసం, ముదిరాజులకు మోసం, మొత్తం బీసీలకు కూడా మోసం చేసింది. ఎవరికి? పోనీ విద్యార్థులకు చేసిండ్రా? రేవంత్ రెడ్డే విద్యాశాఖ మంత్రి. విద్యార్థులకు ఇచ్చే ఫీజు రియంబర్స్మెంట్ వచ్చిందా? ప్రైవేట్ స్కూళ్లలో ఫీజు నియంత్రణ జరిగిందా? అది జరగలే. హైకోర్టు మొట్టికాయలు వేసినా ఇవాళ పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఇస్తలేదు. దాదాపు 20 లక్షల మంది పిల్లల భవిష్యత్ ఆగమైంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు లేక సర్టిఫికెట్లు ఇస్తలేరు. వాళ్ళ చదువులు ఆగిపోయినాయి. ఉద్యోగ అవకాశాలు ఇవాళ కోల్పోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అసలు రేవంత్ రెడ్డి 3 శాఖలకు మంత్రి. ఆయనకి ఏం శాఖలున్నాయి? హోంశాఖ, విద్యాశాఖ, ఇంకోట మున్సిపల్ శాఖ. రేవంత్ రెడ్డి హోంమంత్రి అయింది. రాష్ట్రంలో కేసులు పెరిగినాయి. ఆడపిల్లల మీద అత్యాచారాలు పెరిగినాయి, చిన్న పిల్లల కిడ్నాపులు పెరిగినాయి. హైదరాబాద్లోనే పట్టబగలు మర్డర్లు అవుతా ఉన్నాయి. అంటే నేరాల నియంత్రణలో హోంమంత్రిగా రేవంత్ రెడ్డి అట్టర్ ఫ్లాప్. విద్యాశాఖ మంత్రిగా ఫీజుల నియంత్రణలో గాని, ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించడంలో గాని విద్యాశాఖ మంత్రిగా అట్టర్ ఫ్లాప్. ఇంకోటి ఏంటి? మున్సిపల్ మంత్రి. దోమలు పెరిగినాయి రేవంత్ రెడ్డి వచ్చినాక. దోమల నియంత్రణలో, పారిశుద్ధ్య నిర్వహణలో కూడా రేవంత్ రెడ్డి ఫెయిల్ అయిపోయింది. కానీ ఒక్క దాంట్లో పాస్ అయ్యింది అబ్బా. దేంట్లో? ఢిల్లీకి మూటలు మోయడంలో మాత్రం పాస్ అయింది. దానికో శాఖ పెట్టుకుంటే బెస్ట్, అన్న మాత్రం పాస్ అవుతాడు. మూటల శాఖ పెట్టుకోవాలి నువ్వు అన్నట్టు. అంతకు మించి వాళ్ళు చేసింది అయితే ఏం లేదు. ఇంత దానికి ఇంకా రేవంత్ రెడ్డి ఏమంటాడు? ఆయన చేతగాంతనానికి, ఆయన ఫెయిల్యూర్స్కి ఏమంటాడు? ఏ పైసలు లేవు బై, నన్ను కోసినా పైసలు లేవు, నన్ను జంపక తిన్నా పైసలు లేవు. నిజంగా పైసలు లేవా? రేవంత్ రెడ్డికి మనసు లేదా? రేవంత్ రెడ్డికి మనసు లేదు. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే మంచిగా వినండి. మీరు చర్చ పెట్టాలి ఊర్లలో, అందరికీ చెప్పాలి. మీరు ఆనాడు కేసీఆర్ గారు ప్రగతి భవన్ కడితే ఎన్ని అబద్దాలు మాట్లాడినరే. ఓ వాళ్ళ బుల్లెట్ ప్రూఫ్ ఉందని, బంగారం ఉందని, ఇంకేందో ఉందన్నారు కదా. మరి ఇప్పుడు ఎందుకో చూపిస్తలేరు? మరి మీరే ఉన్నారు కదా అందులో, ఉంటే చూపియాలి కదా ఎన్ని బెడ్రూమ్లు ఉన్నాయో. అంటే అన్ని అబద్దాలు మాట్లాడి ఇవాళ రేవంత్ రెడ్డి ఆయన ఇంటి పక్కనే ఆల్రెడీ సెక్రటరియట్ ఉన్నది, పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ వాడుకుంటున్నాడు. అవి జాలేయట 100 కోట్ల రూపాయలతో ఇవాళ క్యాంప్ ఆఫీస్ కట్టిండు రేవంత్ రెడ్డి.
జూబ్లీ హిల్స్ లో ఒక 100 కోట్లతోని ఇలా క్యాంప్ ఆఫీస్ కట్టిండు. ఇంకా జోక్ ఏంటంటే అప్పుడు ఏమన్నాడు ముఖ్యమంత్రి కాగానే, ఇనుప కంచెలని బద్దలు కొడుతున్నా, ఇనుప కంచెలు వీకేస్తున్నా అన్నాడు కదా. ఈయన కొత్తగా కట్టిన జూబ్లీ హిల్స్ క్యాంప్ ఆఫీస్ కు కంచెలు పెట్టడానికి 17 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు. ఇనుప కంచెలకు 17 కోట్లు పెట్టిండు. అంటే నీ ఇనుప కంచెలకు 17 కోట్లు ఉంటాయి, నీ క్యాంప్ ఆఫీస్ కు 100 కోట్లు ఉంటాయి, అందాల పోటీలకు 100 కోట్లు ఉంటాయి, నీ మన్మడు నువ్వు కలిసి ఫుట్బాల్ ఆడుకోవడానికి 100 కోట్లు ఉంటాయి. వివిధ రాష్ట్రాల్లో ఎక్కడ ఎన్నికలు జరిగితే అక్కడ ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లు పేపర్లలో ఇవ్వడానికి 100 కోట్లు ఉంటాయి. ఎక్కడ ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ పార్టీకి మూటలు మోయడానికి 100 కోట్లు ఉంటాయి. మూసీ సుందరీకరణకు 1000 కోట్ల రూపాయలుంటాయి. ఫ్యూచర్ సిటీకి 1000 కోట్ల రూపాయలుంటాయి. మా రైతన్నకు రుణమాఫీ చేయమంటే ఉండవా? రైతు బంధు ఇవ్వమంటే ఉండవా? మా ఎస్సీ ఎస్టీ పిల్లల చదువులకు ఫీజు రియంబర్స్మెంట్ అంటే ఉండవా? అంటే నీకు మనసు లేదు. రైతులంటే నీకు చిన్న చూపు, దళితులంటే నీకు చిన్న చూపు, గిరిజనులంటే నీకు చిన్న చూపు, బీసీలంటే నీకు చిన్న చూపు. అందుకే నువ్వు వీళ్ళకి పైసలు ఇస్తలేవు, వీళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నావు. ఎస్సీ ఎస్టీ బీసీ కార్పొరేషన్ కు రూపాయి ఇవ్వవు. ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లల చదువులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా ఇవాళ ఈ జాతులతో ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆడుకుంటున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ అంటే మీకు తెలిసి ఉండాలి. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫీజు రియంబర్స్మెంట్కి ఎన్ని డబ్బులు ఇచ్చారు? ఇలా కేసీఆర్ గారి గొప్పతనం ఏంటంటే రాజశేఖర్ రెడ్డి గారు ఈ 3 స్కీములు స్టార్ట్ చేసిండు. 108 ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ. కేసీఆర్ గారు రద్దు చేసింది అదేనన్నా? రద్దు చేయలే. ఆరోగ్యశ్రీ రాజశేఖర్ రెడ్డి గారు 2 లక్షలే ఉండే కుటుంబానికి, కేసీఆర్ గారు 5 లక్షలకు పెంచిండు, యథావిధిగా దాన్ని కొనసాగించాడు. అదేవిధంగా 108 ఆనాడు 300 బండ్లు ఉంటే 500 బండ్లు చేసిండు, యథావిధిగా కొనసాగించిండు. ఫీజు రియంబర్స్మెంట్ ఇంకా కాలేజీలు పెంచిండు. 19,500 కోట్లు మన 9.5 ఏళ్లలో ఫీజు రియంబర్స్మెంట్ కు డబ్బులు ఇచ్చినాం. 19,500 crores. కానీ రేవంత్ రెడ్డి వచ్చినాక ₹1 కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు. ఈ 3 ఏళ్లలో ₹1 ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా ఇలా పిల్లల జీవితాలతో ఆడుకున్నాడు. కేసీఆర్ గారేమో ఎవరు ప్రవేశపెట్టినా ఏ పార్టీ పెట్టినా ప్రజలకు మంచి అవుతుంది అనుకుంటే ఆ పథకాలు కొనసాగించిండు. కానీ అదే రేవంత్ రెడ్డి ఏం చేసిండు? కేసీఆర్ కిట్ బంద్ చేస్తాడు, బతుకమ్మ చీరలు బంద్ చేస్తాడు, ఇలా అన్ని పథకాలు ఒకటొకటి రద్దు చేసే కార్యక్రమం ఆయన చేస్తా ఉన్నాడు. ఇది మనం ప్రజల్లో చర్చ పెట్టాలి. ఫీజు రియంబర్స్మెంట్ మనం 19,500 కోట్లు ఇచ్చినామనే విషయాన్ని కూడా ఇవాళ మనం ప్రజల్లోకి తీసుకుపోవాలి. ఇలా విషయం ఏంటంటే ఎక్కడ కమిషన్లు ఉంటే రేవంత్ రెడ్డి అక్కడ పైసలు పెడతాడు. మూసీ సుందరీకరణలో ఆయన కమిషన్లు వస్తాయి, ఫ్యూచర్ సిటీలో ఆయన కమిషన్లు వస్తాయి. అందుకోసం అక్కడ ఖర్చు పెడుతుండు. కానీ మా రైతులకు అవ్వా తాతలకు 4,000 పెన్షన్ ఇస్తే రేవంత్ రెడ్డి కమిషన్ రాదు కదా, అది ఎగబెట్టిండు. అక్క చెల్లెళ్లకు 2,500 ఇస్తా అన్నాడు, వాళ్ళకి ఇస్తే కమిషన్ రాదు కదా, దానికి ఇస్తలేడు. బడా కాంట్రాక్టర్లకు మాత్రం 20% తీసుకొని బిల్లులు ఇస్తున్నారు. కమిషన్లు ఇస్తే బిల్లులు వస్తున్నాయి, కమిషన్లు ఉన్న కాడ పనులు జరుగుతున్నాయి. పేదలంటే మాత్రం ఎస్సీ ఎస్టీ బీసీలకు కార్పొరేషన్ డబ్బులన్నా, స్కాలర్షిప్ డబ్బులన్నా, అవ్వాతాతలకు 4,000 అంటే మాత్రం డబ్బులు ఉండవు. ఇది కూడా మనం చర్చ పెట్టాలి. పైసలు లేక కాదు, రేవంత్ రెడ్డికి మనసు లేకపోవడం వల్ల ఈ రాష్ట్రంలో పేదలకు అన్యాయం జరుగుతూ ఉంది. ఇది కూడా మనం ప్రజల్లోకి తీసుకుపోవాలి. అయితే ఇవన్నీ వింటే మీకు ఏమనిపిస్తుంది? ఇప్పుడు దేవుడి మీద ఒట్టు పెట్టే రుణమాఫీ మోసం చేసే. మా దగ్గర ఒక వీడియో, అది కూడా చూపిస్తావు బై. సిద్దిపేటకు వచ్చిండు మొన్న యాసంగి ముంగట మార్చి 22వ తారీఖు వచ్చి 45 రోజుల్లో నేను 9,000 కోట్ల రైతు బంధు వేస్తా అన్నాడు. పడ్డదా? పల్లె. అంటే ఒక ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఒక మాట చెప్తే ఉన్నా దానికి విలువ ఉండాలనా వద్దా? అది కూడా ఒకసారి చూపిపోయి. ఇవాళ మార్చి 22 తారీఖు నాడు మనం ఉన్నాం. 45 రోజుల్లో 9,000 కోట్ల రూపాయల రైతు భరోసా
70 లక్షల రైతుల ఖాతాలలో వేసి రైతుల కళ్ళల్లో ఆనందం చూడాలి. చాలే పడ్డాయా 45 రోజుల్లో? ఇవన్నీ చూస్తే ఎట్లుందంటే వెనకటికో సామెత ఉండే, బడాయిల బచ్చిగానికట 7 దొడ్లు 3 ఎడ్లట. ఈయన కూడా గట్లే ఉన్నాయి ఈ బడాయిల మనిషి. ఇవాళ ఇంకో ముఖ్యమైన రోజు, ఇవాళ ఒక విషయం కూడా ఇక గుర్తు చేయాల్సిన రోజు. నేను యాక్చువల్గా అటే పోయేది ఉండే, లక్ష్మణ పిలిచిండని ఇటు వచ్చిన. కరెక్ట్గా ఇవాళ దినం నాడు సంగారెడ్డి జిల్లా పాషమైలారంలో సిగాచి అనే ఒక ఫార్మాసిటికల్ ఫ్యాక్టరీలో బ్లాస్ట్ జరిగి 54 మంది చనిపోయింది. 54 మంది చనిపోయింది. సరే నేను వెంటనే అక్కడికి పోయినా. నేను పోయేదాకా మంత్రి రాలే, ముఖ్యమంత్రి రాలే. మనం పోయి బీఆర్ఎస్ పార్టీగా ప్రధాన ప్రతిపక్షంగా కష్టపడ్డాం. ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి గట్టిగా మాట్లాడినాం. తెల్లారి మెల్లగా రేవంత్ రెడ్డి వచ్చిండండి. వచ్చి ఏమన్నాడు, 54 మంది చనిపోయినారు, దురదృష్టకరం, బాధాకరం. సరే చెప్పేదేదో చెప్పిండు. చెప్పి మనిషికి ₹1 కోటి ఎక్స్గ్రేషియా ఇస్తాడు. ఇవాళకి ఏడాది దినం, ఇవాళ ఏడాది దినం జరుపుకుంటున్నారు వాళ్ళందరూ. కానీ ఇప్పటికీ ₹1 కోటి రాలే. కేవలం 20-24 లక్షలు వచ్చినాయి. అవేంటి, ఆ పిఎఫ్, ఈఎస్ఐ, ఇన్సూరెన్స్ వాళ్ళు కంపెనీ వాళ్ళు ఇచ్చేటి ఉంటాయి చూసినారు. గవ్వి తప్ప, గా 24-25 లక్షలు తప్ప. ముఖ్యమంత్రి వచ్చి శవాల మీద ₹1 కోటి ఇస్తామని మాటిస్తే గది కూడా ఇయ్యకపోతే నువ్వు ముఖ్యమంత్రివా? కుర్చీకి ఏమైనా ఇజ్జత్ ఉంటుందా? దేవుని మీద ఒట్టు పెట్టి రైతుల్ని మోసం చేస్తావు, శవాల మీద మాట ఇచ్చి అక్కడ మోసం చేస్తావు. మొన్న పబ్లిక్ మీటింగ్ లో వచ్చి 45 రోజుల్లో రైతు బంద్ వేస్తా అని చెప్పి రైతుల్ని మోసం చేస్తే ఇది ఎట్లున్నది? గా బచ్చిగాని కథ లెక్కలేదు. 7 దొడ్లు 3 ఎడ్లు, మాటలు ఎక్కువ చేతలు తక్కువ. ఇది 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 ఆ కుర్చీ ఇజ్జత్ పోతుంది. నా బాధ ఏంటంటే నీకెట్లా లేదు రేవంత్ రెడ్డి, ఆ పదవికి ఉన్న గౌరవం పోతుంది అనేదే మా బాధ. ఇవన్నీ కూడా మీకు అర్థమవుతా ఉన్నాయి. అయితే ఇవాళ బీఆర్ఎస్ పార్టీగా కార్యకర్తలుగా అన్న ఎస్ఐఆర్ గురించి చెప్పింది. ఎస్ఐఆర్ అనేది పెద్ద భయపడేదేం లేదు. కానీ మన కుటుంబాల్లో మన కేసీఆర్ అభిమానులు, బీఆర్ఎస్ అభిమానులు, మన కార్యకర్తల కుటుంబ సభ్యుల ఇళ్లలో ఓట్లు పోకుండా మీరు జాగ్రత్తగా అన్ని రాసుకుంటే రేపు ఎంపీటీసీ ఎన్నికొచ్చినా, జెడ్పీటీసీ ఎన్నికొచ్చినా, రేపు లక్ష్మారెడ్డి అన్ని ఎన్నికొచ్చినా కూడా మనకు ఇబ్బంది కాకుండా ఉంటుంది. తర్వాత బాధపడితే నష్టం జరుగుతుంది. ఇవాళ కార్యకర్తలుగా మనం కూడా గవర్నమెంట్లు ఉంటేనే మనం పనిచేస్తున్నామా? ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నాం. ప్రతిపక్షంలో ఉన్నా పోరాడుతున్నామా లేదా? ప్రజల గొంతుకై పోరాడుతున్నాం. వడ్లు కొనకపోతే కొట్లాడినాం, మక్కలు కొనకపోతే కొట్లాడినాం. అసెంబ్లీలో కూడా ఎట్లా పోరాడుతున్నామో మీరు చూస్తున్నారు. కొట్లాడుతున్నామా లేదా? అసెంబ్లీలో రుణమాఫీ గురించి నిలదీసినాం, రైతు బంధు గురించి నిలదీసినాం, తులం బంగారం ఎప్పుడు ఇస్తామని అడిగినాం, అవ్వా తాతలకు 4000 పింఛన్ ఎప్పుడు ఇస్తామని అసెంబ్లీలో కొట్లాడినాం. కాంగ్రెస్ స్కాములను బయటపెట్టినాం, అవినీతిని బయటపెట్టినాం. ప్రజల గొంతుకగా బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తా ఉంది. ఒక రాజకీయ పార్టీ అధికారమే ముఖ్యం కాదు, ప్రతిపక్షంలో ఉన్నా కూడా మనకు గౌరవం ఉంటుంది. ప్రజలు ఎటు చూస్తారు? గవర్నమెంట్ ఫెయిల్ అయితే, గవర్నమెంట్ పట్టించుకోకపోతే ప్రజలు చూసేది మన వైపు చూస్తారు, ప్రతిపక్షం వైపు చూస్తారు. మనం కదా ప్రజల కోసం అండగా నిలబడాల్సింది. అట్లా మనం పనిచేయాలి. ఇలా కేటీఆర్ గారు కానీ, మన శాసనసభ్యులు కానీ, కేసీఆర్ గారు మాకు ఇచ్చేటువంటి డైరెక్షన్ లో నిమిష నిమిషం ప్రజల గొంతుకగా పనిచేస్తున్నాం. ఎక్కడ ఇబ్బంది వస్తే అక్కడ ప్రజల పక్షాన ఇవాళ బీఆర్ఎస్ అటు అసెంబ్లీలో పోరాడుతుంది, బయట కూడా మనం పోరాడుతూ ఉన్నాం. ఈ పోరాటాన్ని మనం కొనసాగించాలి. అది మన బాధ్యత, మన హక్కు. రేవంత్ రెడ్డి ఇలా నీళ్లు ఆంధ్రాకి అప్పచెప్తుంటే పోరాడింది ఎవరు? బీజేపీ వాడు బిడ్డ కొట్లాడిండా? బీఆర్ఎస్ఏ కొట్లాడుతుంది. ఎట్లా కడతాడు పోతిరెడ్డిపాడు, ఎట్లా కడతాడు గోదావరి బనకచెర్ల, ఎట్లా కడతాడు గోదావరి నల్లమల్ల సాగర్ అని తెలంగాణ ప్రజల పక్షాన గొంతు విప్పింది కాంగ్రెస్, మెడలు వంచింది కూడా బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ కర్ణాటక అక్రమ ప్రాజెక్టుల మీద కూడా పాలమూరు జిల్లాకు అన్యాయం అవుతుందని పోరాడుతున్నది బీఆర్ఎస్ పార్టీ. అందువల్ల మనం అధికారం అదే వస్తుంది వచ్చేటినాడు. కానీ అధికారం ఉన్నా లేకున్నా ప్రజల పక్షాన ప్రజల కోసం పనిచేయాలి. నిజంగా మన కార్యకర్తలు ఏమన్నారు? కేసీఆర్ గారు ఎన్ని పెన్షన్లు ఇచ్చిండే? 65 ఏళ్లకెళ్ళి మనం 67 ఏళ్లకు 57 ఏళ్లకే పెన్షన్ అన్నాం.
57 ఏళ్లకు పెన్షన్ అంటే 6 లక్షల మంది కొత్త పెన్షన్ వచ్చింది. ఈ రేవంత్ రెడ్డిలకి మీటింగ్ పెట్టిన ఆడ కేసీఆర్ సార్ ఆడ కట్టుకొత్తిండిలో పెన్షన్లు పడ్డాయి. అంటే అవినీతి లేకుండా డబ్బా కొట్టుకోకుండా నిజాయితీగా పనిచేసింది. అదే మన కార్యకర్తలు కూడా మాకు అన్నారు, అన్న గదేదో మా చేతుల మీదకి ఇప్పిస్తే ఇవాళ మన పార్టీకి బలం ఉంటుండే కదా, సారేమో నిజాయితీగా చేసిండు, కానీ ఇవాళ మేమిచ్చిన పేరు లేకుండా పోయింది. వాడు ఇంత రేషన్ కార్డు ఇస్తే దానికి ఇంత చెప్పుకోవట్టే. మనం ఇయ్యలేదా? ఎన్నో రేషన్ కార్డులు ఇచ్చినాం, 4 కిలోల బియ్యం ఉంటే 6 కిలోల బియ్యం చేసినాం, కానీ మనం చెప్పుకోలే. మనం ఏమైందంటే మనం చెప్పుకోలే. 57 ఏళ్లకు పెన్షన్ ఇచ్చినాం మనం. కేసీఆర్ గారు వచ్చినాడు ఈ రాష్ట్రంలో 22 లక్షల పెన్షన్లు ఉండే, ఓన్లీ 22 లక్షలు. మనం దిగిపోయేటప్పుడు ఎన్ని ఉన్నాయి తెలుసా? 41 లక్ష పెన్షన్లు అయినాయి. అంటే డబుల్ అయినాయి మనం ఇచ్చిన పెన్షన్. 200 ఉంటే 2000 చేసినాం. 22 లక్షల పెన్షన్లను 41 లక్షల పెన్షన్లు చేసినాం. కానీ మనం చెప్పుకున్నామా, పంచినామా? కేసీఆర్ గారు బీడీలు చేసేటోళ్ళకి ఇచ్చిండు, చేనేత కార్మికులకు ఇచ్చిండు, గీత కార్మికులకు ఇచ్చిండు, 57 ఏళ్లకే పెన్షన్ ఇచ్చిండు, వికలాంగులకు పెంచిండు, ఎయిడ్స్ పేషెంట్లకు ఇచ్చిండు, డయాలసిస్ పేషెంట్లకు ఇచ్చిండు. ఇచ్చుకుంటూ పోయినాం కానీ చెప్పుకుంటూ పోలే మనం. ఇచ్చుకుంటూ పోయినాం కానీ చెప్పుకుంటూ పోలే మనం. వీళ్ళు కాంగ్రెస్ వచ్చినాక ఏమైంది తెలుసా? 42 లక్షలు ఉన్న పెన్షన్లు ఇవాళ 2 లక్షలు కోసి పారేశారు. 2 లక్షల పెన్షన్లు కారణాలు లేవు, ఏదో కారణం చెప్పి కటింగ్ పెట్టారు. కొత్తగా ఒక్క పెన్షన్ ఇవ్వలే. కాంగ్రెస్ వచ్చినాక కొత్తగా ఒక్క పెన్షన్ కూడా ఇవ్వలే, కానీ 2 లక్షల పెన్షన్లు కోత పెట్టిండు. కోతలు పెట్టింది తప్ప కొత్తగా ఇవ్వలే. మనమేమో 20 లక్షల పెన్షన్లు ఇచ్చినాం, 200 ఉంటే 2000 చేసినాం, కానీ మనం చెప్పుకోవడంలో వెనుకబడ్డాం. అందుకే ఇవన్నీ కూడా మనం మళ్ళీ గుర్తు చేయాలి. మీకు తెలియని కావు, అన్నీ మీకు తెలిసే, కానీ మీకు గుర్తు చేస్తే రేపు ప్రజల్లో మీరు చర్చ పెట్టాలి, ప్రజల్లోకి మనం తీసుకుపోవాలి. ఏదో ప్రతి అవ్వకు తాతకు చెప్పాలి మనం. కాంగ్రెస్ వచ్చి 31 నెలలు అయింది అంటే ప్రతి అవ్వకు తాతకు రేవంత్ రెడ్డి 62,000 రూపాయలు బాకీ పడ్డాడు బిడ్డ. ఇవాళ 62,000 ఇచ్చినాకనే కాంగ్రెస్ వాడు మాట్లాడాలని అవ్వ తాతలను పెన్షన్దారులను మనం ఎడ్యుకేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అట్లే మా అక్క చెల్లెలు మహాలక్ష్మి 2,500 అన్నాడు. ప్రతి చెల్లెకు అక్కకు 75,000 రూపాయలు రేవంత్ రెడ్డి బాకీ పడ్డాడు. దాని సంగతి ఏందో చెప్పమని మనం మహిళల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇదే చర్చ పెట్టాడు. పైసలు లేవంటాడు. పైసలు ఎందుకు లేవు? మరి మూసీకి ఎక్కడికి వచ్చినాయి? ఫ్యూచర్ సిటీకి ఎక్కడికి వచ్చినాయి? అందాల పోటీలకు ఎక్కడికి వచ్చినాయి? ఫుట్బాల్ షోకులకు ఎక్కడికి వచ్చినాయి? 2 క్యాంప్ ఆఫీసులు కట్టుకోవడానికి ఎక్కడికి వచ్చినాయి రేవంత్ రెడ్డి అని మనం ప్రజల్లో చర్చ పెట్టాల్సిన అవసరం. ఇవన్నీ మీరు మంచిగా తీసుకొని పోండి. ప్రజలకు అన్ని అర్థమవుతున్నాయి. ప్రజలు ఒక మాట అంటున్నారు, ఇప్పుడు ఈ స్కాముల ప్రభుత్వం పోవాలి, మళ్ళీ స్కీముల ప్రభుత్వం కేసీఆర్ రావాలి అంటున్నారు. ఎన్ని స్కీములే మనవి? కేసీఆర్ వచ్చినాక స్కీములే స్కీములు. నెలకొకటి వచ్చు, 2 నెలలకు ఒకటి వచ్చు. ఇప్పుడు ఏంది? నెలకొక్క స్కామ్. హైడ్రా కూడా ఒక పెద్ద స్కామ్, హ్యామ్ రోడ్లో ఒక స్కామ్, విద్యుత్తులో ఒక స్కామ్, సింగరేణిలో ఒక స్కామ్, గురుకుల టెండర్లలో ఒక స్కామ్. అసలు స్కాములే స్కాములు. స్కీములు లేవు కానీ స్కాములు ఫుల్ ఉన్నాయి. అందుకే వీటన్నిటినీ కూడా మనం మంచిగా ప్రజల్లోకి తీసుకొని పోదాం. తప్పకుండా ఇవాళ ఇంకొక మాట, లాస్ట్ మాట చెప్పి నేను ముగిస్తా. మొన్న ఎప్పుడో రేవంత్ రెడ్డి మహబూబ్నగర్ జిల్లాకు వచ్చిండు. బీఆర్ఎస్ పార్టీని మొలకెత్తనీయ, పోయిన తాప 2 గెలిచిండ్రు, ఈసారి అది కూడా గెలవనీయ అన్నాడు. అవుతుందా? రేవంత్ రెడ్డి నీ మొహానికి మొలకెత్తిన ధాన్యం కొనే తెలివి లేదు కానీ బీఆర్ఎస్ పార్టీని మొలకెత్తనీయ అని మాట్లాడతావా నువ్వు? మొలకెత్తిన వడ్లు కొనే తెలివి లేదు నీకు, కానీ ఇంకా బీఆర్ఎస్ ను మొలకెత్తనీయ అని ఈ మొనగాడు మాట్లాడుతుండు. రాసి పెట్టుకో. పోయినసారి కొడంగల్లో మా నరేందర్ అన్న నిన్ను చిత్తుగా ఓడగొట్టినాం. నువ్వేదో గుడ్డి మారి దెబ్బలో పోయి మళ్ళీ ఎంపీ గెలిచినావు 5,000తో. మళ్ళా మా నరేందర్ అన్నతో సహా మా పాలమూరులో 14 గెలిచి తీర్థం, బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి తీరుతుంది.